నిన్న ఉదయం గోదావరి నదిలో పాపికొండల విహారయాత్రలో 73 మందితో ప్రయాణిస్తున్న బోట్ దేవీపట్నం ప్రాంతంలో ప్రమాదానికి గురవడం, 8 మంది మరణించడం, అనేక మంది ఆచూకీ తెలియకపోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 16 మంది మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రమాదం జరిగిన బోటుకు పర్యాటక శాఖ అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో ప్రయాణం వద్దని పోలీసులు వారించినా డ్రైవర్లు వినలేదని తెలుస్తోంది. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు, తెలంగాణ, ఆంధ్ర ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సంఘటన దురదృష్టకరమైందని నాయకులందరూ వ్యాఖ్యానించగా, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూనే ఈ ప్రమాదానికి కారణం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని నిందించారు. ముఖ్యమంత్రే కాక పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా తప్పును గత తెలుగుదేశం ప్రభుత్వంపైకి తోసే ప్రయత్నం చేశారు. అయితే ఏపీ ప్రభుత్వ పలాయనవాదంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పుడు పర్యాటక మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాస్ ఎన్నికల ముందు వరకు టీడీపీలోనే ఉన్నారు అని, అప్పుడే ఆయన ఒక ఎంపీగా ఈ విషయంపై ఎందుకు స్పందించలేదు అని ప్రశ్నిస్తున్నారు. అయినా వైసీపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులు దాటాక ఇంకా టీడీపీ ప్రభుత్వం ఎలా కారణమవుతుంది అని మండిపడుతున్నారు. ఇక ఈ ప్రమాదంపై సీఎం జగన్ ట్వీట్ కు స్పందనగా వైసీపీ ఇంకా ప్రతిపక్షంలోనే ఉందా అని సెటైర్లు విసురుతున్నారు. టీడీపీ హయాంలో ఉన్న అవినీతి వల్లే లైసెన్స్ లేని డ్రైవర్లు, అనుమతి లేని బోట్లను తిప్పుతున్నారు అని జగన్ వ్యాఖ్యానించారు. ప్రమాదం జరగడానికి టీడీపీ ప్రభుత్వమే కారణమని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించడం ఆశ్చర్యపరిచిందని ఒక సీనియర్ రాజకీయ విశ్లేషకుడు అన్నారు. ప్రభుత్వంలో ఉన్న వైసీపీకి విషయం తెలిసినప్పుడు చర్యలెందుకు తీసుకోలేదు అని నెటిజన్లు సీఎం జగన్ కు రీట్వీట్ చేస్తున్నారు. అదే సమయంలో జరిగిన దుర్ఘటనపై ప్రభుత్వాన్ని, అధికారులను, మంత్రులను విమర్శించడానికి అవకాశం ఉన్నా కూడా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన బాధను వ్యక్తం చేశారు తప్ప రాజకీయాల జోలికి పోలేదని, ఒక నాయకుడికి, ఒక రాజకీయ నాయకుడికి తేడా అదే అని కామెంట్ చేశారు. ఈ ప్రమాదంపై సానుభూతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి, తెలంగాణ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంకా ఇతరులెవ్వరూ కూడా రాజకీయాల జోలికి పోకుండా ప్రమాద బాధితులకి సానుభూతి వ్యక్తం చేస్తూ సహాయక చర్యలు వేగవంతం చేయాలి అని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.